దానియేలు జీవితంలో దేవుని యొక్క ఏలుబడి అనేది జరిగింది. దేవుని యొక్క ఏలుబడి అనేది జరిగిందండి. నీ రాజ్యం వచ్చునుగాక అంటాం. అది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? దేవుని యొక్క అధికారము కింద, ఏలుబడి క్రింద ఒక వ్యక్తి నడిపించబడడానికి అప్పగించుకున్నప్పుడు అది జరుగుతుంది. దేవుని ఏలుబడి క్రింద ఉండడం అంటే ఏంటి? దేవుని ఏలుబడి క్రింద ఉండడం అంటే ఏంటిది? సకల విధమైన దేవుని ఆజ్ఞల చొప్పున నడవడం, దేవుని మార్గముల నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడడం, దైవ చిత్తానుసారమైన మనసు కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన దేన్ని ద్వేషిస్తున్నాడో నీవు కూడా దాన్ని ద్వేషించే స్థితిలోనికి వస్తావు. ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడో నీవు కూడా దాన్ని ప్రేమించే స్థితిలోనికి వస్తావు. ఎప్పుడు? దేవుని ఏలుబడి కింద ఉన్నప్పుడు. సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు పడిపోతావు, లేస్తావు, పడిపోతావు. అసలు లేసుడు ఉండదు. ఇక వాడు ముంచుతూనే ఉంటాడు. నేను ఇక జిగడగల దొంగ ఊబిలో చిక్కుకొని పోతాము. లోక ఆశల్లో చిక్కుకొని పోతావు. లోక కోరికల చేత నింపబడతావు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు మార్గాలు, అన్ని దేవుని చిత్తానికి విరోధమైనటువంటి పరిస్థితులే నీ జీవితంలో కనబడతాయి. సాతాను ఏలుబడి క్రింద ఉంటే, దేవుని ఏలుబడి క్రింద ఉంటే దేవుడు తన నీతి మార్గములలో ఆయన నిన్ను నడిపిస్తాడు.